వెల్కమ్ టు రాజు రివ్యూస్. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ నాకైతే మూవీ యావరేజ్గా ఉంది, పర్వాలేదు, ఓకే ఓకే అనుకునే మూవీ. సో ఇక్కడతో ఎవరైనా స్కిప్ చేసేస్తే కనుక ఓకే పర్వాలేదు ఒకసారి చూడొచ్చు. సరే, మూవీలోకి వెళ్తే కనుక అంటే కథకు సంబంధించి మనం డిస్కస్ చేసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ డైరెక్టర్ మోహన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ ఈ మూవీ నచ్చకపోతే నాకు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పడం జరుగుతుంది. సో నేనేమంటున్నానంటే హిట్ కథకి ఫ్లాప్ కథకి శ్రమ అయితే ఒకటే, ఎవరి కష్టం తక్కువ కాదు. హిట్ అయిన వాళ్ళది గొప్ప కాదు, ఫ్లాప్ అయిందని తక్కువ కాదు. సో హిట్ సినిమాకి ఫ్లాప్ సినిమాకి కష్టం అయితే ఒకటే. నా ఉద్దేశం ప్రకారం డైరెక్టరు ఎంతో కష్టపడి ఆ కథ కోసం అంటే కథ రాసుకునేటప్పుడు కష్టపడతారో దాన్ని ఒక నిర్మాత ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఆయన ఒప్పించుకొని ఈ కథ తీయడం అన్నది అంత ఈజీ అయితే కాదండి. సో మనం సింపుల్గా బాగుందా బాగోలేదని చెప్పడం ఈజీ, కానీ సో నేను ఎవరిని తక్కువ చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. సో నా ఉద్దేశం ప్రకారం అయితే మూవీ అయితే యావరేజ్, పర్వాలేదు. సో కథ వరకు వస్తే కనుక శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని చెప్పేసి ఈ క్యారెక్టర్ శ్రీకాకుళంలో ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ని మన వెన్నెల కిషోర్ గారు పోషించడం జరిగింది. సో అలాగే అనన్య నాగల్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ క్యారెక్టర్ కూడా 2 షేడ్స్ ఉంటాయి. సో వైజాగ్లో జరుగుతున్న కొన్ని హత్యలకు సంబంధించి అంటే దాని ఇన్వెస్టిగేషన్ కోసం మన షెర్లాక్ హోమ్స్ శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఆయన 7 అనుమానితులుగా అంటే ఎవరైతే 7 అనుమానితులుగా ఆయన భావిస్తాడు. సో దానికి సంబంధించి ఆయన ఎలా డిటెక్టివ్ చేశాడు, చివరికి నిందితులు ఎవరు పట్టుకోవడం అన్నదే మూవీ అనమాట. సో నా వరకు ఏమనిపించిందంటే వెన్నెల కిషోర్ గారి పాత్ర అంటే మనం ఎక్కువ కామెడీగా చూస్తాం కాబట్టి కామెడీ ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని భావిస్తే కనుక పెద్దగా అయితే అలరించలేదు. సో కాబట్టి 1-2 సీన్లు పర్వాలేదు, కానీ ఎక్కువగా మీరు వెన్నెల కిషోర్ గారు కామెడీ కాదా అన్న వస్తే కానీ డిసప్పాయింట్ అవుతారు. సో అంటే థ్రిల్లర్ ఉంది, కానీ అంటే ఫస్ట్ హాఫ్ అంతా తిరిగిన చోట తిరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా సీన్స్ సాగదీసినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే కనుక పెద్దగా ఏమీ లేదు, కానీ సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్గానే డైరెక్టర్ తీయగలిగాడు. సో కాబట్టి కథలోకి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతగా స్లోగా సాగింది. సెకండ్ హాఫ్ లాస్ట్ 40 మినిట్స్ మన థియేటర్లో కూర్చోబెట్టేటట్టు తీయగలిగాడు. అందుకే డైరెక్టర్ అంత నమ్మకంగా తన ఫోన్ నెంబర్ చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి నేనేమన్నానంటే కనుక మూవీ హై ఎక్స్పెక్టేషన్తో థియేటర్కి వెళ్ళకండి. ఎక్కువ కామెడీ ఉంటుంది, వెన్నెల కిషోర్ ఉన్నాడు, అలా కాకుండా మీరు యావరేజ్ అంటే పర్వాలేదు అనే ఎక్స్పెక్టేషన్తో వెళ్తే కనుక మీకు నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్న, సెకండ్ హాఫ్ అయితే అలరించింది. సో టోటల్గా మూవీ అయితే మాత్రం యావరేజ్ అనమాట. డైరెక్టర్ మోహన్ గారు అయితే కనుక పర్వాలేదు. సో కొంచెం ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం గ్రిప్పింగ్గా రాసుకుని ఉంటే బాగుండేమో అని నాకు అనిపించింది. సో అంటే థ్రిల్లర్ జోనర్లో కామెడీ ఎంటర్టైన్మెంట్గా తీద్దామని ట్రై చేశారు. అందుకనే చంటబ్బాయి తాలూకా అని చెప్పేసి కింద ట్యాగ్ లైన్ ఒకటి యాడ్ చేశారు కదా. సో అంత కామెడీ అయితే కనుక ఇది క్రియేట్ చేయలేకపోయింది. సో కాబట్టి మూవీ టోటల్గా చూసుకుంటే కనుక టోటల్ మూవీ చూసుకుంటే కనుక అక్కడక్కడ మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయగలిగింది, కానీ టోటల్గా అయితే మాత్రం సెకండ్ హాఫ్ అయితే బాగుంది. సో కాబట్టి అందుకే నేను దీన్ని యావరేజ్ మూవీగా పర్వాలేదు ఓకేగా నా పరిగణలో నేను చెప్పడం జరుగుతుంది. సో ఎవరన్నా చూడాలి అని అనుకుంటే కనుక థియేటర్కి వెళ్ళి ఒకసారి అయితే మాత్రం చూడొచ్చు. ఇది నా అభిప్రాయం వరకు మాత్రమే, నాకు అనిపించిందే చెప్తున్నాను. సో నేను మళ్ళీ క్లైమాక్స్లో నేను చెప్పేది ఏంటంటే ఏ డైరెక్టరు ఫ్లాప్ సినిమా తీద్దాం అని ఎవడో తీయరు కాబట్టి ఫ్లాప్ సినిమాకి హిట్ సినిమాకి కష్టం అయితే ఒకటే. సో అందుకే నేను ఎవరిని తక్కువ చేసి నేనైతే మాట్లాడను. సో అంటే నాకు అనిపించింది ఏంటంటే యావరేజ్, ఆ మూవీ యావరేజ్గా ఉందని మాత్రం నాకు అనిపించింది. సో టోటల్గా పర్వాలేదు మూవీ అయితే. నేను చెప్పే విధానం మీకు ఏమైనా నచ్చినట్టయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. బాయ్ అండి.